దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు ప్రియులారా, ఇప్పుడు మనం చెప్పుకునే మాటలు ఏంటంటే, అబ్రహాము గారు, ఇస్సాకు గారు, దావీదు గారు, యాకోబు గారు, సొలొమోను గారు, యోబు గారు, యోనా గారు, మోషే గారు, సొలొమోను గారు, వీళ్ళందరూ పరిశుద్ధ బైబిల్లో ఉన్నవారు. మనం వింటున్నాం. మోషే గారు ఏం చేశారు? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చీల్చారు, బండలోంచి నీళ్లు తీశారు. అబ్రహాము గారు విశ్వాసానికి కర్త, ఇస్సాకు గారు వినయానికి కర్త. తండ్రి కాళ్ళు చేతులు కట్టేసినా, కట్టెల మీద పడుకోబెట్టినా ఏం మాట్లాడలేదు. యోసేపు గారు అన్నదమ్ముల గుంట్లో దోసేసినా అసలు ఏం మాట్లాడలేదు. యోబు గారు వెళ్ళంతా పుండ్లు వేసేసినా దేవుని దూషించలేదు. గొర్రెల కాపరి, పొట్టి కాపరి, ఏమి అమ్మ యుద్ధంలో ఎవరు చంపేశాడు? గొలియాదుని చంపేశాడు. అమ్మ యోనా గారు శాపం మింగేసిన శాప కడుపులో 3 రోజులు ఉన్నాడు. అమ్మ వీళ్ళందరూ అద్భుతమైన పనులు చేసుకొచ్చిన భక్తులు. మన మనసులు మారాలి. విన్నామంటే మన చూపు మారాలి, మన మాట మారాలి, మన వస్త్రధారి మారాలి, అన్నీ మారాలి. మారినప్పుడే దేవుడు ఏర్పరిచిన 2 జననం మరణం, భూమి ఆకాశం, చీకటి వెలుగు, పరలోకం నరలోకం అన్నీ ఏర్పరిచాడు దేవుడు. మారాలి, ప్రభువు కోసం బతకాలి, ప్రభువు కోసం జీవించాలి. మనం చేసే పని ప్రతిదీ దేవుడికి నచ్చాలి, మనుషులకు నచ్చకూడదు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.